హలో అంజలి, ఎక్కడున్నావే? గీత. అక్క, ఎలా ఉన్నావు అక్క? మనసేం బాలేదు, ఏదో తోలుస్తుంది. నిజం చెప్తావా? ఏంటక్క? అంజలి యోగా క్లాస్కొచ్చిందా లేకపోతే బీచ్కి వెళ్ళిందా? అక్క, అది నువ్వు ప్రేమతోనే అడుగుతున్నావు కదా. పొద్దున్నే తన 5ంటికి యోగా క్లాస్కొచ్చింది. ఏమైనా నీతో అబద్ధం చెప్పిందా? నువ్వు నిజమే చెప్పావు కదా. థ్యాంక్స్ మోనిషా, బాయ్. గీతక్క, చెప్పక్క. అబ్బా, నేను అంజలినే. అంజలియా? గీతక్క. అంజలిని చెప్తున్నాను కదా. బయట ఎండగా ఉంది. ఎప్పుడైనా వర్షం పడొచ్చు. కోడ్ అర్థమైంది, నువ్వు అంజలివే. గీతక్క ఇందాక ఫోన్ చేసిందా? అవునే బాబు. అవును, అక్కకి థ్రోట్ ఇన్ఫెక్షనా ఏంటి అంత సీరియస్ గా మాట్లాడుతుంది? అక్కని రామ్ గోపాల్ వర్మ మూవీస్ చూడొద్దని చెప్పు. విషయం చెప్పు, ఏమడిగింది? యోగాకొచ్చిందా, బీచ్కొచ్చిందా అని గుచ్చి అడిగితే కంగారు పడ్డాను. కంట్రోల్ చేసుకుని అబద్ధమే చెప్పాను. ఓకే, ఐల్ కాల్ యూ లేటర్. అదేంటి? నేను మళ్ళీ కాల్ చేస్తాను, ప్లీజ్. నిజం చెప్తే అక్క ఏడుస్తుందని అబద్ధం చెప్పి నేను ఏడుస్తున్నాను. ఇంట్లో ఉన్నావా, బయట ఉన్నావా, తిన్నావా లేదా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావని ప్రతి క్షణం కంటి పాపలా నాకు కాపలా ఉంటున్న అక్క మీద ఒట్టేసి అబద్ధం చెప్పాను. నేను చేసిన పనికి నా మీద నాకే విరక్తి పుడుతుందమ్మా. అస్తమాను అబద్ధాలాడుతూ అక్కని మోసం చేయలేనమ్మా. నేను
తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ నన్ను వెంటాడుతోంది. 2 రోజులుంటే కాలేజ్ రీఓపెన్, హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఇక్కడుంటేనే అక్క నా గురించి ఇన్నిసార్లు ఆరా తీస్తుంది. అక్కడికెళ్తే ఎలా ఉంటుందమ్మా? అది అలా పుట్టింది, అలాగే పెరిగింది. దానికి నువ్వేం చేస్తావే? గీత తనకు నచ్చినట్టుగా నిన్ను ఉండమని బలవంతం చేస్తే నువ్వు బాధపడుతున్నావన్న సంగతి దానికి తెలియట్లేదు. చెల్లెల్ని ఏడిపిస్తున్నావేంటి అని అడిగితే అయ్యో నేను అలా చేస్తున్నానా అని వారం దాకా ఏమీ తినదు. చాలా మంది డాక్టర్లు మారారు, కానీ గీతలో మాత్రం మార్పు రాలేదంజలి. గుళ్ళు, దర్గాలు, చర్చిలు అన్నీ తిరిగాం. విభూదిచ్చారు, తాయెత్తులు కట్టారు. వాళ్ళు చెయ్యాల్సిందంతా చేశారు. గీత దాని రాత సరిగ్గా ఉంటే కదా. మొన్న పకీరు సాహిబు కట్టిన తాయెత్తు కూడా ఎక్కడో పారేసుకుంది. ఎక్కడ పారేసుకున్నావే అని అడిగితే ఎందుకు కట్టారు అని మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటుంది. అమ్మా, ఇంకెవరి దగ్గరికి వెళ్ళొద్దు. మేజర్ అంకుల్ పార్థసారథి గారు ఫోన్ చేశారు. వెంటనే గురూజీ గారిని కలవమని అడ్రస్ చెప్పారు. అక్కడికి వెళ్తే అక్క పరిస్థితికి పరిష్కారం దొరుకుతుందేమో అనిపిస్తుంది. గురూజీ గారు ఖచ్చితంగా గీతక్కని కాపాడతారమ్మా. వెళ్ళిరండి. పిల్లల కలత వల్ల నీ ఇంట్లో, నీ కంట్లో కలవరం మొదలైందా తల్లి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలైన అరిషడ్వర్గాలను ఎప్పటికప్పుడు నియంత్రించవచ్చు. కానీ పంచేంద్రియాలను గుప్పెట్లో పెట్టుకున్న ప్రేమను మాత్రం తుంచలేము, తగ్గించలేము. ఇంకో పేగు పేరేమిటి తల్లి? పెద్దమ్మాయి పేరు గీత, చిన్నమ్మాయి అంజలి స్వామి. ఇద్దరికి 6 సెకండ్లు మాత్రమే తేడా స్వామి. అంజలి లేకపోతే గీతకు క్షణం యొక్క యుగంలా గడుస్తుంది, అంతే కదూ? అవును స్వామి. అక్క ఎప్పుడు నేను తన కళ్ళ ముందుండాలి, సంతోషంగా ఉండాలి, నా కోసమే ఉండాలని పట్టుపడుతుంది. ప్రాణం పోసిన దాతవు నీవు. నువ్వే ప్రాణం అనుకున్న గీత తను.
తెగిన పేగులోంచి పుట్టిన నువ్వు తన బంధాన్ని తెంచుకోలేవు. ఆ అమ్మాయి దేవుడు రాసిన రాతల్ని కాదని తను గీసుకున్న గీతల్ని నమ్ముతుంది. ఆ గీతలే నీ పాలిట లక్ష్మణ రేఖలయ్యాయి. అక్క ప్రేమను చూస్తుంటే ఏ రోజు ఏమవుతుందోనని భయం వేస్తుంది స్వామి. ఒక్కోసారి తన ప్రేమను చూస్తుంటే అమ్మనే మరిపించేస్తుంది. నా కోసం అక్క తీసుకునే జాగ్రత్తలు చూస్తుంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నానేమో అనిపిస్తుంది. కానీ అక్క తర్వాత జీవితం గురించి ఆలోచిస్తుంటే ప్రాణం పోతుంది స్వామి. మా గీత సమస్యకి మీరే పరిష్కారం చూపించాలి స్వామీజీ. తమ బిడ్డలు తమ మాట వినట్లేదని చాలా మంది మీ దగ్గరకు వచ్చుంటారు స్వామి. కానీ నేను నా కూతురు మాటలు వింటుంటే భయం వేస్తుందని చెప్పుకోవడానికి వచ్చాను స్వామి. చెప్పానుగా, కవలల వల్ల వచ్చిన కలత ఇది. మీ పెద్దమ్మాయి మనసు నిండా ఈ అమ్మాయి నిండి ఉంది. ఆ ప్రేమకు కోతను పెట్టలేము, గీతను చుట్టలేము. ఆ ప్రేమను మసిబాపాలి. గీత మనస్సులో అంజలి మరుగవ్వాలి. అర్థం కాలేదు స్వామి. 20 ఏళ్ల పుట్టింటి ప్రేమను మరిపించేలా చేసేది మెట్టినింటి ప్రేమే. తన గుండె నిండా నిండి ఉన్న అంజలి స్థానంలోకి అండగా ఉండే మగాడు రావాలి. అంటే గీతకు పెళ్లి చెయ్యాలి. గీత మనసులో నిండి ఉన్న నీ స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి రావాలి. ఆ వ్యక్తితో గీత 7 అడుగులు వెయ్యాలి. అప్పుడు తన అత్తారింటికి దారి వెతుక్కుంటూ వెడుతుంది. అత్తారింటికి దారేది, 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 అత్తారింటికి దారేది.
అత్తారింటికి దారేది అత్తారింటికి దారేది అంజలి ఆ గీత అంజలి గీత కాదు గీతాంజలి అని పిలువు. ఆ గీతాంజలి రండి. పెళ్లికి అన్ని సిద్ధం చేశాం, తొందరగా రండి. అంజలి ఎవరు పెళ్లి కొడుకు బాగున్నాడు? నీ పెళ్లి కొడుక నా పెళ్లి కొడుక? నిన్నే అంజలి. అజ్జి అజ్జి ఇద్దరు పెళ్లి కొడుకులు బాగున్నారక్క. కానీ నువ్వు నా పెళ్లి కొడుకే బాగున్నాడు అని అంటావేమో అనుకున్నాను. అనలేదు అక్క. అది ఇటువైపు నుంచి చూస్తే అలా ఉంది, ముందు నుండి చూస్తే నీ పెళ్లి కొడుకే బాగున్నాడక్క కదా. గీతాంజలి ఇంకా పెళ్ళాట ఆడుకుందామా? ఆడదాం. ఓం మంగళ్య తంతనానే జీవనే. మొత్తానికి గీతాంజలిలో పెళ్ళైపోయింది. మరి వీళ్ళ అత్తారింటికి దారేది? అమ్మ గీత, నువ్వు నీ పెళ్లి కొడుకుని తీసుకొని హైదరాబాద్ పో. హైదరాబాద్ ట్రైన్ రెడీ. అమ్మ అంజలి, నువ్వు నీ పెళ్లి కొడుకుని తీసుకొని విజయవాడ పో. విజయవాడ ట్రైన్ రెడీ.